మేము కూడా ఇస్తూ ఉంటే ఇది ఎలా చేస్తామంటే ఇంకా మనకి 52 పెన్షన్లు ఇస్తే మొత్తం వికలాంగులందరికీ కూడా తాడేపూడి కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం. ఈరోజు 17 పెన్షన్స్ మనం ఇచ్చి కాకుండా 17 మందికి ఇస్తానని చెప్పారు. వాళ్ళందరి పేర్లు నోట్ చేసి వాళ్ళకి తెలియపరుస్తారు, ఇగో ఇలా మీ పేరు మీద పలానాకి ఇస్తామని చెప్పి. చాలామంది అందరూ నాకు కోఆపరేట్ చేస్తాను. P4 అంటే మరి నేను ఒక్కడనే చేయాలంటే కష్టం అయినప్పుడు కూడా అధికారులు నాకు చాలా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరి ఎలక్ట్రికల్ DER కూడా అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత పక్కోడు పెడితే భగవంతుడు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయనే ఆలోచన ప్రతి మనిషికి రావాలి. ఇవాళ అది మనం ఒకళ్ళు తెలియజేస్తే రాదు, ఒకరి కోసం ఎవరో తెలిసిన దాతృత్వం తెలిసిన వ్యక్తులే ఇస్తారు. కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి పేరు మీకు ఇస్తాం. మీరు డైరెక్ట్గా ఇచ్చినా పర్వాలేదు, ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు. మన టార్గెట్ అయితే మాత్రం వికలాంగులు అందరికీ కూడా ఇవ్వాలి అనేది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. పిల్లలు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ లేక, వాళ్ళకి కాలు చేయి కూడ తీసుకోలేక, ఆ తల్లికి భారం తండ్రికి భారం అని ఫీల్ అవ్వకుండా ఈ పిల్లల వల్ల నాకు ఎంతో కొంత మెయింటెనెన్స్ ఆ కుటుంబానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఆర్థికంగా రాష్ట్రంలో డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ వీళ్ళ కష్టాలు అయితే పోవు. ఉన్న దాంట్లో మనం ఒక మోడల్గా నియోజకవర్గం తయారు చేయాలంటే ఒక దాతృత్వం కూడా చాటుకునే వ్యక్తులు తాడేపూడిలో చాలామంది ఉన్నారు. నిజంగా రియల్గా చేస్తే అందరూ కూడా మేము కూడా ఉంటాం. ఈ 52 పెన్షన్లు మన పెద్ద లెక్క కాదు, కావాలంటే మొత్తం పెన్షన్ కూడా ఇవ్వచ్చంత కెపాసిటీ ఉన్న ఊరు తాడేపల్లి కూడా. ఇంకా ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే రాసాం, లేకపోతే లేదు. దీంట్లో ఎవరిని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మనం ఎవరిని అడగలేదు. ఇచ్చి దాతలు ఎవరో మాకు చాలామంది గుప్తదానం చేసి దాతలు చాలామంది ఉంటారు. ఇటు అధికారులు ఉంటారు, ఇటు మా కామన్ మ్యాన్స్ కూడా ఉంటారు. ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ జరగడం వల్ల మరో 17 మంది కుటుంబాలకి లాభం జరిగింది. మీకు కొంచెం సమయభావం అయినప్పుడు కూడా మన వెనకాల ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ వచ్చే విధంగా మీరు కొంచెం, ఎందుకంటే నిజంగా చాలా కష్టం పాపం మీరు ఇక్కడ కూర్చోవడం. నాకు కూడా తెలుసు, కూర్చోబెట్టకూడదనే అనుకుంటాం. కానీ ఇలాంటి మీటింగ్లు పెట్టడం వల్ల ఒక అవేర్నెస్ ప్రోగ్రాము ప్రజల్లో సహకారం అందిస్తే ఇంకా కొంతమంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ టోటల్గా తాడేపూడి పట్టణంలో వికలాంగులందరికీ కాన్స్టిట్యున్సీలు అందరూ ఇక్కడ మేము మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ, లేదా కూటమికి సంబంధించిన పార్టీ కాదు. పేద ప్రజల పార్టీ. ఇక్కడ మేము కులం చూడలేదు, మతం చూడలేదు. ఇక్కడ మనం చూసింది కష్టం చూసాం. ఇక్కడ మనం చూసింది ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసాం. 100% ఎవరైతే బెడ్ మీద ఉంటారో వాళ్ళు చూసాం. వాళ్ళ కష్టాలు చూసాం తప్ప ఎక్కడా కూడా కులం మీద ఆధారపడి చేయలేదు, ఒక మతం మీద కానీ ఆధారపడి మనం చేయలేదు, చెయ్యం కూడా. జనసేన పార్టీ అసలు ఉద్దేశమే కుల మతాలని కలపాలి అనేది ఒక సిద్ధాంతంతో స్టార్ట్ అయిన పార్టీ. దానికి చాలామంది కులముద్ర వేసి ఇది కాపుల పార్టీ అని ఇంకోటి చెప్పడం, దాని గురించి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి. అందరినీ అన్ని కులాలు మతాలు కాదు, కష్టం చూడండి, ప్రతి మనిషిలో కష్టం చూడండి. మరి గుర్రం జాషువా గారు ఏం చెప్పారంటే, ఒక సమాజంలో ఒక వ్యక్తి చెడ్డగా మాట్లాడితే సమాజం అంతా చెడ్డదవ్వదు. అలాగని మన సమాజం మీద ద్వేషం పెంచుకోకుండా దేశాన్ని ప్రేమిస్తా మరి సమాజాన్ని ప్రేమించమని ఆయన చెప్పిన నిర్వచనం ఏదైందో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు నేను కమిటీ కూడా వేయడం జరిగింది. అది ఇవాళ మనం ఇక్కడే ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాం. దానికి చాలామంది అధికారులు, చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు లేని వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది మనం పట్టుకెళ్ళామన్న విషయం మనకు తెలుసు. కానీ సాటి మనిషి కొంత సహాయం చేస్తే ఆ గాడ్ బ్లెస్సింగ్స్ వేరే రకంగా మనకు తిరిగి వస్తాయి ఖచ్చితంగా. అది తెలుసుకోవాలి. అంతేగాని మనం డబ్బు సంపాదించి డిపాజిట్ చేసినందుకు మాత్రాన దాంట్లో మనకేమీ ఆనందం ఉండదు. మీరు చేసి ఏదైతే మంచి పని చేస్తూ ఉన్నారో మీకు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఎవరైతే దాతృత్వంతో ఆదుకున్నారో వాళ్ళందరికీ ఇంకా 10 మందికి సహాయం చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇవాళ అది నేనే తీసుకుంటాను మొట్టమొదటి ఛాన్స్. ఎందుకంటే ఏది ఇవ్వాలన్నా ముందు మనం ఇస్తే 10 మంది ఇస్తారు. మనం డబ్బు దాచుకుని ఎదరోళ్ళు మీరు డబ్బు తెమ్మంటే ఎవరో తేరో. ఈ తాడేపూడిలో కాదు, ఎక్కడైనా సరే సమాజంలో ఈ రకమైన ఇన్ఫర్మేషన్ పంపించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ప్రతి నెల ఫస్ట్కి ప్రభుత్వం నుంచి మీకు పెన్షన్ శాంక్షన్ అయ్యేంత వరకు కూడా ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఈ పెన్షన్లు ఇవ్వబడతాయి. ఈ వచ్చే నెల ఇంకో 17 మంది కలిపి 62 మందికి పెన్షన్ ఇస్తాం. ఆ 17 పేర్లు శాంక్షన్ చేసి ఈరోజు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు కూడా మెసేజ్ చేస్తాం.
ఇది ప్రభుత్వాన్ని కూడా పంపిస్తాం. అలాగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు రాలేదు. ఆయన గత సంవత్సరం నుంచి ఒక వృద్ధురాలికి 5,000 రూపాయలు ఇస్తా, మంచం నుంచి లేగలేని వాళ్ళు కూడా ఆయన డబ్బులు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ అధికారుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అది చాలామందికి తెలియక గవర్నమెంట్ అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేదని చాలామంది ప్రజల్లో ఒక వ్యతిరేక భావం ఉండిపోయింది. ఇటు పోలీస్ కానీ అటు లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ మనం ఇచ్చి గౌరవాన్ని బట్టి వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు. మీరు గౌరవించండి, వాళ్ళ దగ్గర గౌరవం తీసుకోండి. అదేవిధంగా అధికారులు కూడా మన కాన్స్టిట్యున్సీలో అయితే అలాంటి ఎవరిని ఇబ్బంది పెట్టి మాట్లాడే సన్నివేశాలు లేవు. కొంతమంది ఏదో ప్రచారం చేసి లేకపోతే వచ్చే నెలలో నా మాట వినకపోతే నీ ఉద్యోగం ఉండదని చేసే నాయకులు నేను చెప్తున్నా, ఈ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చెప్పినా పేద ప్రజల కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడం కోసం పనిచేస్తాం తప్ప ఎవడ బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న అధికారులను కాపాడుకునే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఏ అధికారి అయితే నేను నమ్మి పనిచేస్తూ ఉన్నాడో వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని మేము మాట వినాలి, మా ప్రభుత్వం పైన ఉందంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ సెపరేట్ తాడేపల్లిగూడెం అనేది ఒక సెపరేట్గా జరుగుతుంది ఇక్కడ. అంతే. ఎవరైతే పేద ప్రజలను ఆదుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళ కష్టం చూసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది తప్ప డబ్బు ఉన్న వాళ్ళకి వచ్చి కూర్చోవడానికి అవకాశం లేదు. ఎవరైతే సర్వీస్ మోటివ్తో ఉన్న వాళ్ళందరికీ కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీకు స్వాగతం పలుకుతుంది. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా మరి 7 కోట్ల రూపాయలని ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక పక్కన ఆర్థిక ఇబ్బంది పడుతున్నా సరే 900 కోట్ల రూపాయలు ఇవాళ మరి బడ్జెట్లో లేని డబ్బుల్ని ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నా. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. దమ్ముంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీ దగ్గర ఉన్న సంఖ్యాపరంగా చెప్పండి. ఏ రైతును ఆదుకున్నారో చెప్పండి, ఏ వికలాంగుడిని ఆదుకున్నారో చెప్పండి, కరోనా సమయంలో ఎంతమందికి మీరు దాతృత్వం చేశారో చెప్పండి. అది తెలియదు మీకు. ఏదైనా ఉంటే ఒక బురద చల్లడం, మళ్ళీ ఒక మసిరాసి మీరే కడుక్కోమనే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. దానికి చరమకీర్తం పాడిన తర్వాత ఈరోజు మంచి రోజులు మరి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు వచ్చినాయి. మరున్న ఈ 3 సంవత్సరాలు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశయాలతో ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు మ్యాక్సిమం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నందుకు మాటతో వదిలేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భుజాన్ని మోసుకెళ్తున్నందుకు ఆయన కూడా ఈ రాష్ట్రం తరపున ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ మీ సహకారాన్ని 3 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. మీ సహకారం అందించాలి, పేద ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన మా స్నేహితులందరికీ, అదేవిధంగా కూటమి సభ్యులందరికీ, నాయకులందరికీ, చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ కూడా మీరు ఎప్పుడూ ఇలాగే మనంతా కలిసి ఈ పేద ప్రజలను ఆదుకుంటానికి సహకరించిన మీ అందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇలా ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి, 10 మందికి సహాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.